అసలు చైనాతో పోటీ చేసే శక్తి సమయం అయిపోయిందా అమెరికా అని వచ్చింది. ఉమ్, ఏం చేయలేము, ఏం చేయలేము అని యూరోప్ కూడా చేతులు తీశారు. అది కూడా వేరే వేరే పోరాడుతున్నారు కాబట్టి అసలు ఏం చేయలేరు. మనకేమిటంటే చైనాతో మనకు బ్రతకటం తప్పదు. ఎందుకంటే మనకు 3500 కిలోమీటర్ బోర్డర్ వాళ్ళు మన నెత్తి మీద కూర్చున్నారు. 1951 వరకు మన నైబర్ కాదు చైనా, మన నైబర్ అవ్వారు. అప్పటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు సప్లై చేస్తారు, కానీ ఒక్కన్న మన మీద నొక్కేయటానికి ఉంటారు. మనం చేయలేం. ఉమ్, ఇంకా డెవలప్ అవ్వి, ఇంకా సైన్స్ డెవలప్. ఎస్, యాపిల్ ఫ్యాక్టరీలు పెట్టించుకున్నాం, ఇంకో మూడో వస్తే 1,00,000 మంది అప్లై అవుతారు. అంతవరకే. పెద్ద పెద్ద నర్చర్ చేసి స్టార్టప్స్ $1 ట్రిలియన్ ఏం కనపడలేదు. ఈవేళ మన పెద్ద ఇండస్ట్రీ ఏం చేస్తున్నారు? రిలయన్స్ పెట్రోల్ చేస్తున్నారు, అది కొత్త. అదానీ హార్బర్స్, కంటైనరు, ఎయిర్పోర్ట్, అదేమన్నా కొత్త? ఉమ్, జిండల్ స్టీల్స్, లేకపోతే టాటా సాఫ్ట్వేర్ గొప్ప విషయం అనుకోండి. ఉమ్, మిగతా అంత బేసిక్ ఇండస్ట్రీ, స్టీల్ చేస్తున్నారు, కారులు చేస్తున్నారు. ఇలాంటివి ఒక న్యూ టెక్నాలజీ, సన్ రైజ్ టెక్నాలజీ, ఈలాన్ మస్క్ లాగా బోరింగ్ మషీన్స్, లేకపోతే స్పేస్ మషీన్స్, లేకపోతే స్పేస్లో ఎనర్జీ, లేకపోతే టెస్లా కార్స్, అదేం లేదు కదా. ఇంకా మనం అనుకోవచ్చు చైనా మనతో పోటీ చేస్తున్నా అనుకోవాలి కూడా, లేకపోతే చూడగానే భయపడిపోతాం. అందువల్ల కానీ వాళ్ళతో మనం కంపీట్ చేసే పరిస్థితి లేదు. అమెరికన్ ఫోకస్ చైనా మీద ఉన్నారు, కానీ కంట్రోల్ చేయలేదు. ఎప్పుడైతే చైనా మీద ట్యాక్సెస్ వేస్తున్నారో చైనా వాళ్ళు కూడా అమెరికన్ ఇంపోర్ట్స్ మీద ట్యాక్సెస్ వేస్తున్నారు. వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. రేర్ మినరల్స్ ఎవరి దగ్గర లేవు, వాళ్ళే డెవలప్ చేశారు. అయితే రేర్ ఎర్త్స్ అంటే ఎక్కడ దొరకని వాళ్ళు తయారు చేస్తారు, మ్యాగ్నెట్స్ అయి. అందువల్ల చైనా మీద అమెరికా ఫోకస్ అయింది, భారతదేశం మీద అంత ఫోకస్ లేదు. మనం సింపుల్గా వాళ్ళ నుంచి ఇంపోర్ట్ చేసుకుని పెట్రోలియం అండ్ గ్యాస్ వాళ్ళు నోరు మూయించేసాం, మా ఎక్స్పోర్ట్స్ మీకే ఎక్కువ ఉన్నాయి, అది ఏది చెప్పుకోండి. భారతదేశం సర్వైవల్ స్టేజ్. ఎందుకంటే మనకి అన్ని విధాలుగా మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నాం. మనం ఏదో 4th నేషన్ ప్రపంచంలో ఎకానమీ అంటాం కరెక్టే, కానీ ఇండివిజువల్ ఇన్కమ్ చాలా తక్కువ. ఇండివిజువల్ ఇన్కమ్ జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి మన దేశం పెద్ద ఎక్కువ. సో ఇవన్నీ మీరు టారిఫ్స్కి మళ్ళీ వస్తే అమెరికా ట్రంప్ పరువు కోసం కొత్త చట్టాలు వాడి 5 నెలలు 6 నెలలు టైం ఉంటుంది. అవి ఇప్పుడు కొత్తగా వేసేది 10-12%, దానికి లైఫ్ 150 రోజులు 180 రోజులు. దాని తర్వాత ఆటోమేటిక్గా ల్యాప్స్. మళ్ళీ పాత తీసుకొస్తారా ఎవరున్నారు? మళ్ళీ పాత తీసుకురావచ్చు 150 రోజులు అన్నాడు. సో మళ్ళీ పాత చట్టం మనం ఏదైతే టర్మ్ అయిపోయిందో అది తెస్తారు. ఎందుకంటే వాళ్ళు పార్లమెంట్ టారిఫ్స్ పాస్ చేయు, టారిఫ్స్కి వ్యతిరేకం. ఆయన పార్టీ ఫ్రీ ట్రేడ్ అంటారు. ఫ్రీ ట్రేడ్ అంటే అసలు ట్యాక్సే ఉండవు. అసలు ఫారెన్ ట్రేడ్కి పునాది అది 200 సంవత్సరాల పైన. సో ఇప్పుడు ఈ టారిఫ్స్ ఇష్యూ వల్ల అమెరికా భారత్ మధ్య ఉన్నటువంటి ఈ పార్ట్నర్షిప్ అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏమన్నా డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నాయంటారు? ఎందుకంటే ఇండో పసిఫిక్ రీజియన్లో కనుక మనం చూస్తే ఒక కీలకమైనటువంటి డిఫెన్స్ పార్ట్నర్గా భారత్ని ఎంచుకుంది అమెరికా. మరి ఇటువైపు చూస్తేనేమో ఇంత హెవీ ట్రేడ్ ప్రెషర్ని ఎందుకు పెడుతోంది? దీని వెనక అసలు లెక్క ఏమైనా ఉందా? ఇంకా కాదు, మిస్కాల్కులేషన్ అంటున్నారు. ట్రంప్ చేసింది మిస్కాల్కులేషన్. చైనాతో పోరాడాలంటే యూరోపియన్స్తో మంచిగా ఉండాలి, యూరోపియన్స్తో చెడుగా ఉన్నారు వాళ్ళ పార్ట్నర్స్. ఇండియాతో చెడుగా ఉన్నారు, జపాన్తో కొరియాతో 75 సంవత్సరాల అగ్రిమెంట్స్ ఉన్న వాళ్ళ లెక్కలేదు అన్నారు. సో ట్రంప్ మీద చాలా క్రిటిసిజం వచ్చింది. న్యాచురల్ పార్ట్నర్స్ని కొంచెం డీలింగ్ డిప్లొమాటిక్గా చేస్తుంటే ఇవన్నీ చేయొచ్చు, మర్యాద లేకుండా చేసేది. కాబట్టి ఈవేళ ఐసోలేట్ అయిపోయాడు. పవర్ఫుల్ కంట్రీ కాబట్టి ఎవరే వంచలేదు. ఇప్పుడు ఇరాన్లో ఇరుక్కుపోయాడు, ఇంకా నీరసం అయిపోయింది. ఇంకా వాళ్ళ పవర్, అధికారం, శక్తి తగ్గిపోతారు. ఇరాన్లో ఇరుక్కుపోయాక తెలియక కొన్ని విషయాలు దిగాక ఇది తప్పు చేసామని తెలిసి ఎలా దిద్దుకుందాం చూస్తున్నారు. యూరోప్ అన్ని దేశాలు సింపుల్గా వాచ్ చేస్తున్నాయి, కోఆపరేట్ చేయట్లేదు. యూరోప్కి ఏంటంటే అమెరికాతో పొత్తు పెట్టుకుంటే సాయంకాలం రేపు పొద్దున్నకి మళ్ళీ మర్చిపోతాడు, విలువ లేదని ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు.
సో ఓవరాల్గా చూస్తే ఈ కన్ఫ్యూజన్ అమెరికా యూరోప్ మధ్యన ప్రాబ్లమ్స్, అమెరికా జపాన్ కొరియా ఇండియా మధ్యన కాన్ఫిడెన్స్ లేదు, మ్మ్. ఏం చేస్తాడో ఏం చెప్పాడో లేదు. కాబట్టి చైనాకి చాలా ఈజీ అయిపోయింది లైఫ్. ఎవరైతే అందరూ కలిసి వ్యతిరేకిస్తే చైనాని, చైనా కూలిపోతారు. చైనా ఎక్స్పోర్ట్ ఎకానమీ, ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అందరూ మేము ఎక్స్పోర్ట్స్ 5% తగ్గిస్తున్నామంటే అయిపోయింది చైనా. అందరూ 5% తగ్గిస్తున్నామంటే అయిపోయింది. ఎక్స్పోర్ట్ లేని ఎకానమీ చైనా, ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడుతుంది. సో అది ఎవరు చేయట్లేదు కదా, ఒకరికి సంబంధం లేకుండా వెళ్ళిపోతున్నాం. మ్మ్. ఇది తప్పకుండా ఆయన పద్ధతి, ఆయన విధానం. అమెరికా బలం తగ్గించిందా, ప్రెస్టీజ్ తగ్గించిందా, పెద్ద ప్రశ్నలు వస్తున్నాయి అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్. మ్మ్. ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోయాక ఇంకా థింక్ ట్యాంక్స్ అవన్నీ ఉంటాయి, వందలు ఉన్నాయి యూనివర్సిటీస్. వాళ్ళ వ్యూలో ఈయన చేసిన మంచిగా చెడ్డ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు, కానీ ఇబ్బందులు మాత్రం వచ్చింది. ఈ టారిఫ్స్ ఒక ఉదాహరణ. యా, అంటే దాదాపుగా 60 దేశాల పైన ఈ టారిఫ్స్ ఇంపాక్ట్ పడుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏమైనా ఈ కొత్త ట్రేడ్ వార్ ఏమైనా మొదలయ్యేటువంటి అవకాశం ఉందా అనే అనుమానాలు కూడా అంటే వస్తున్నాయి. ఆయన ఒకనప్పుడు 25% వేసేది కదా, ఇప్పుడు 14-12% అవుతుంది కదా, ఇప్పుడు పట్టించుకోవట్లేదు. మ్మ్. ఇతనితో పట్టించుకుంటే మన పని అవ్వదు. మనం వేర్ టు లివ్ విత్ ఇట్, దీంతో మనం బ్రతకాలి. ఇది బాగోలేదు అంటే మనం సాగదు. మ్మ్. సో దే ఆల్ అకామిడేటివ్ అయిపోయారు. అకామిడేటివ్, అతనితో అడ్జస్ట్ అయిపోదాం, టైం పాస్ చేసేద్దాం. Hmm. పరిస్థితులు బాగోలేదు. ప్రపంచం మొత్తం అన్ని చోట్ల తగులు ఉన్నాయి. యూరోప్ అంతా రష్యా యుక్రెయిన్ తగు, ఏషియా అంతా ఇరాన్ తగు, ప్రపంచం అంతా ఒక అయోమయంగా ఉన్నది. ఎంతవరకు పాకిస్తాన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఒక ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వాళ్ళు దాదాపు 15 దేశాలు ఉన్నాయి ఇన్వాల్వ్ అవుతుంది. సో చాలా అయోమయంగా ఉన్నది ఇది. అంటే అందరికీ తెలుసు. గ్లోబల్ ఫ్రీ ట్రేడ్ పోయి ఇప్పుడు పూర్తిగా ఒక ఎకనామిక్ నేషనలిజం యుగం వైపు వెళ్తున్నాము మనం అనిపిస్తోంది. అదైతే కరెక్టే, అది పనిచేస్తుందా పనిచేయదా అది విషయం. ఒకనప్పుడు దాదాపు 30 సంవత్సరాల క్రితం జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్ తీసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పెట్టి అన్ని దేశాలకి ఒకే రూల్స్ పెట్టారు. అవును.